హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాక్షి తెలుగు వ్లాగ్స్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో అందమైన ప్రకృతి, చిన్న చిన్న మధురమైన క్షణాలు, మా ప్రయాణం ఇవన్నీ మీతో పంచుకోబోతున్నా. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. జర్నీ ఇంకా సగంలో ఉందో లేదో కానీ టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. అలా మనకి స్టార్ట్ అయితే టీతో స్టార్ట్ అవుతుంది జర్నీ. పిల్లలందరినీ అయితే కార్లో సెట్ చేసాము. ఎందుకంటే వర్షాకాలం కదా, వర్షం పడితే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, తడుస్తారు అండ్ జర్నీ కూడా అన్కంఫర్టబుల్ అవుతుందని అలా పిల్లలు కార్లో అండ్ పేరెంట్స్ బైక్ల మీద అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక తినడానికి పిల్లల కోసం ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. దారిలో మనకి టెడీ కూడా కనిపించింది. చాలా క్యూట్గా ఎక్స్పోజ్ చేస్తుంది. చూడండి, బైక్ ఇక్కడ స్టాప్ అయిపోయింది, ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. సో బైక్ నాడ ఉంచేసి పార్క్ చేసి అందరం 2 బైక్స్ మీద అడ్జస్ట్ అయ్యాము, 3 మెంబర్స్. మేమున్న ప్లేస్ నుండి ఈ వాటర్ ఫాల్స్కి 50 కిలోమీటర్స్ అబోవే ఉంటుంది గుజరాత్లో. సో ఫైనలీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. మేము ఇక్కడికైనా వెళ్తే అక్కడి అందాన్ని మా కళ్ళతో మాత్రమే కాదు, మీ అందరితో కూడా పంచుకోవాలని అనిపిస్తుంది. అందుకే ఈ వ్లాగ్స్ మీరు ఇంట్లో నుంచే ఈ ప్రదేశాల అందాన్ని చూసి ఆనందిస్తే అదే మా సంతోషం అని ఇంత రిస్క్లో కూడా ఈ వీడియో తీసి చిన్నపిల్లలతో మీకైతే చూపించుతున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోయినా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ట్రిప్ వెనకాల ఎన్నో చిన్న చిన్న కథలు ఉంటాయి. కొన్ని ప్లాన్ చేసినవి, కొన్ని అనుకోకుండా జరిగినవి. కానీ చివరికి అవన్నీ అందమైన జ్ఞాపకాలే అవుతాయి. జీవితం కూడా అలాంటిదే కదా. ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండదు, కానీ ప్రతిరోజులో ఒక మంచి క్షణం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇదే అనుకుంటున్నారా? చూడండి, ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ఈ చెట్లు, గుట్టలు, రాళ్ళల్లో నడుచుకుంటూ పిల్లల్ని తీసుకుంటూ అయితే వెళ్తున్నాము. అసలు వీడియో ఎలా తీసానో నాకే అర్థం కావట్లేదు. కొంచెం కాలు జారినా కథం కింద పడుడే. బట్ ఏదో ఇక అలా ట్రై చేసి అయితే మీకు చూపించడం కోసం ఇంత రిస్క్ అయితే చేశాను. చూడండి, మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పబ్లిక్. ఇలాంటి ప్లేస్లో పిల్లలతో రావడం చాలా రిస్క్, చాలా కష్టం. బట్ మాకైతే పిల్లలతో ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. అంత పిల్లలు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. చాలా బాగా, చాలా సేఫ్గా అయితే మేము వెళ్ళాము. చూడండి, పైన గుట్టలు మించి ఆ జలపాతాలు, ఆ వాటర్, అసలు ఇవన్నీ మూవీస్లలో, వీడియోస్లలో చూడడమే తప్ప ఇలా డైరెక్ట్గా చూస్తే అసలు ఆ ఫీలే వేరు. ఒక్క క్షణం అందరం అయితే స్టన్ అయిపోయాము అక్కడ. ఆ వాటర్ని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. చూడండి ఎలా ఉందో వెదర్. పైన వర్షం, చినుకులు, వాటర్ ఫాల్, అందులో మేము. వావ్!
చూడండి ఇద్దరు గర్ల్స్ అక్కడ ఎలా రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇక్కడైతే ఒక అతను పడిపోయాడు మొత్తానికి. అంత పీస్ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మాటల్లోనే వచ్చేసింది మన టెడీ. ఇంతసేపు బైక్ మీద అక్కడ కనిపించింది కదా రోడ్ మీద, సో డైరెక్ట్గా ఇందులోకి అయితే వస్తుంది. మా పిల్లలు ఎక్కువ ఉండడంతో ఎంత రిస్క్ చేసి మా దగ్గరికి అయితే వచ్చేసింది టెడీ. చూడండి పిల్లలు ఎంత హ్యాపీ అవుతున్నారో. జీవితంలో పెద్ద పెద్ద సంతోషాలు అవసరం ఉండవు కదా. ఇలా ప్రకృతి మధ్యలో కొన్ని నిమిషాలు గడిపినా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి వర్షం పడుతుంది, 6:30 అవుతుంది టైం. అంత రిస్క్ చేసి అక్కడి నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చీకటి పడితే పిల్లలతోటి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి టెడీకి పాము దొరికింది, స్నేక్. ఆ స్నేక్ని టెడీ పట్టుకొని అందరినీ భయపెడుతుంది. ఎంత క్యూట్గా నడుస్తుందో కదా. చూడండి అతని మీద పాము వేస్తుంటే అతను రాయితో కొడుతున్నాడు. ఇక్కడ నుండి అయితే మనం మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళాలి. ఇక్కడ వాటర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది అండ్ వర్షం పడుతుంది. చీకటి పడితే మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుందని మనం ఇప్పుడు ఫటాఫట్ ముందుకైతే వెళ్తాము. ఘోరం ఉంది అసలు. ఇక్కడ గుట్ట చూడండి, గుట్ట మొత్తం ఇదంతా వాటర్ తోటి కింద పడిపోయింది. ఆవిడాడి ఇక్కడ ఉండడం చాలా రిస్క్. ఇప్పుడైతే బయట లేదు. ఇంతసేపు టెడీ స్నేక్ పట్టుకుంది కదా అక్కడ, సో దాన్ని కొంచెం దూరంలో విడిచిపెట్టడానికి అయితే వెళ్ళారు. Oh my god. నిషా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము బనానాతో. ఈ వెదర్లో వర్షంలో కేక్ అయితే మాకు టైంకి దొరకలేదు ఇంత లాంగ్ జర్నీలో. సో బనానాతో బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసాము. కొన్నిసార్లు మనం చాలా టెన్షన్లో ఉంటాం కదా, పని, బాధ్యతలు, ఆలోచనలు, ఇవన్నీ మనల్ని అలసిపోయేటట్టు చేస్తాయి. అలాంటి సమయంలో ఇలాంటి ప్రకృతి మధ్యలో కొద్దిసేపు గడిపితే మన మనస్సు చాలా కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూస్తున్న మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మీకోసం కూడా కొంత సమయం కేటాయించండి. మీ ఫ్యామిలీతో నవ్వుతూ ఉండండి. చిన్న చిన్న మూమెంట్స్ క్రియేట్ చేయండి. ఎందుకంటే ఇవే తర్వాత జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా ఉంటాయి. మా వీడియోస్లో, మా వ్లాగ్స్లో, మా ఛానల్లో మేము అస్సలు నటించడం లేదు. మా నిజమైన జీవితాన్ని మీతో పంచుకుంటున్నాం. అందుకే మీ కామెంట్స్ చదివినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు మా కుటుంబంలో ఒక పర్సన్లా అనిపిస్తారు. ఇప్పటి వరకు మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రేమ, మీ ప్రోత్సాహమే మమ్మల్ని ఇంకా మంచి వీడియోలు తీయడానికి ధైర్యం ఇస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా మా ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మా ప్రయాణానికి చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక ఈ అందమైన ప్రయాణాన్ని మీరు కూడా మాతో కలిసి ఎంజాయ్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగులో కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. టేక్ కేర్. టాటా. బై బాయ్.